రాష్ట్రంలో రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ గడువు ముగుస్తోంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానానికి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 11న నామినేషన్లు పరిశీలించనున్నారు. 13 వరకు నామినేషన్లను ఉపసంహరణకు అవకాశం వచ్చింది. ఇక ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు రానున్నాయి. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ స్థానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన బరిలో లేకపోవడంతో విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఈ నెల 27న మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నిక జరుగుతుంది. మరొక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఇంకొక టీచర్ స్థానానికి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ ఉమ్మడి జిల్లాలకు 3 ఎమ్మెల్సీలకు ఎన్నిక జరుగుతుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు 11 తారీఖున రేపు నామినేషన్ల గడువు ముగుస్తుంది. ముగిసిన తర్వాత 11న స్క్రూటినీ చేస్తారు. దాఖలు చేసినటువంటి నామినేషన్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలపైన ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. 11న చెక్ చేసిన తర్వాత 13న ఉపసంహరణకు, ఒకవేళ బరిలో నుంచి తప్పుకుంటే 13న నామినేషన్ని వెనక్కి విత్డ్రా చేసుకునేలాగా వెసులుబాటు కల్పించారు. 25న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఫలితాలు బయటికి రానున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెబుతోంది, దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో లేకుండే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక నుంచి ఎలక్షన్స్కి వెళ్తే అవి డిఫరెంట్గా మనం ఎదుర్కోవాలి, పూర్తి స్థానాలు మనమే కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆయా జిల్లాల ముఖ్య నేతలపైన బాధ్యతలను ఉంచింది. అంటే అభ్యర్థుల ఖరారు సమయం నుంచే జాగ్రత్త తీసుకున్నారు. మొదట్లో సిట్టింగ్ స్థానంగా జీవన్ రెడ్డి కొనసాగిరు. ఆయన ఇంట్రెస్ట్ లేకపోవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ఆల్ఫోన్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే మొన్నటి సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మున్షి ఆధ్వర్యంలో బీఫామ్ని కూడా ఆయన తీసుకున్నారు. నామినేషన్ని కూడా ఇప్పటికే కరీంనగర్ సిటీ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల ఆఫీస్లో నామినేషన్ని కూడా ఆయన దాఖలు చేశారు. దాదాపు ఆయనకు 60కి పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. యువత తన వైపు ఉన్నారు. ఇప్పటికే ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్న, ఇంత పెద్ద మొత్తంలో ఎన్రోల్మెంట్ అయింది, ఇన్ని లక్షల మంది తన వైపు ఉన్నారు అనేటువంటి విషయాలను ఇప్పటికే హైకమాండ్కి, రాష్ట్ర అధినాయకత్వానికి చెప్పారు. తన వైపు చాలామంది యువత ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది గడువులో ఎన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించాము, యువతకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఏ రకంగా అందిస్తున్నాం, గవర్నెన్సీ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలపైన క్యాంపెయిన్లో పూర్తి స్థాయిలో వివరించాను. ఖచ్చితంగా తన వైపే మొగ్గు చూపుతారు, తనకే ఓట్లు వేస్తారని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే అభ్యర్థుల ఖరారు దగ్గర నుంచే పిసిసి దృష్టి పెట్టారు, రాష్ట్ర అధినాయకత్వం కూడా దృష్టి పెట్టింది. ఎప్పుడైతే జీవన్ రెడ్డి పోటీలో ఉండనని చెప్పి కరాఖండిగా చెప్పడంతో ఆ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్కి సంబంధించినటువంటి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, కీలక నేతలు ఎవరైతున్నారో అభ్యర్థుల ఫైనల్ చేసే బాధ్యత ఆ మంత్రులపైన పెట్టారు. శ్రీధర్ బాబు పైన, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ వీళ్ళపైనే పెట్టారు. వాళ్ళు దఫల వారీగా వచ్చేటువంటి ప్రొఫైల్స్ని, ఎవరైతే ఆశావాహులు వచ్చారో ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి కంటే ముందు ముస్కు రమణారెడ్డి కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. ఆయన కూడా విద్యా సంస్థల అధినేతగా ఆయన పేరుంది. ఆయనకి వాళ్ళ 2 పేర్లను అధిష్టానంకి పంపారు. కానీ ఏఐసిసి మాత్రం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈ సిట్టింగ్ స్థానాన్ని బదిలీ చేసుకోవాలి. ఇప్పటివరకు ప్రభుత్వం అందించినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇక ముందు ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్లు కల్పిస్తున్నాం. అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం బీసీ వర్గీకరణ చేసాం, ఎస్సీ వర్గీకరణ చేశారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో యువతకు ఏ పెద్ద మొత్తంలో రిజర్వేషన్ల కల్పిస్తున్నాము, ఆ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎట్లా ప్రభుత్వం ముందుకు పోతుంది, ఈ అంశాలన్నింటినీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో జనాల్లోకి
తీసుకువెళ్ళాలి ఎలక్షన్స్ మూమెంట్లో. నాట్ ఈవెన్ ఎమ్మెల్సీ ఎన్నికనే కాదు, ఇటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త పైన, ప్రతి ఒక్క నేత పైన ఈ రకమైనటువంటి బాధ్యత ఉంటుంది. జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలనేది ఇప్పటికే పీసీసీ చెప్తున్నారు. ఇప్పటికైతే గ్రాడ్యుయేట్ స్థానానికి క్లారిటీ వచ్చింది, కానీ ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం మరో 2 టీచర్స్ స్థానాలకు ఎన్నిక జరగబోతుంది కాబట్టి వాటిపైన ఇవాళ రేపు కీలకమైనటువంటి భేటీ ఉండబోతోంది. టీచర్ ఎమ్మెల్సీకి పోటీలో ఉంటున్నామా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుందా, లేదంటే లెఫ్ట్ పార్టీకి మద్దతు ఇస్తారా? ఇప్పటికే 2 స్థానాలకు లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యమే వహిస్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలోనూ 1-2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని చెప్పి ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. మరి చూడాలి. 27న పోలింగ్ సాయంత్రం 4 వరకు జరుగుతుంది. ఉదయం 8కి షురు అయి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 3న ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల్లో భాగంగా ఎవరి వైపు పట్టభద్రులు, ఎవరి వైపు టీచర్స్ ఉండబోతున్నారు, ఎవరి భవితవ్యం ఎట్లా తేలబోతుంది అనేది మార్చి 3కు తెలిసే అవకాశం కనిపిస్తోంది.